హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు హెయిర్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారా? మీ హెయిర్ గ్రోత్ లేకుండా నిర్జీవంగా మీ జుట్టు ఉండిపోయిందా? డ్రై అండ్ ఫ్రిజీగా మీ హెయిర్ మారిందా? అస్సలు హెయిర్ గ్రోత్ అవ్వట్లేదా? ఎన్ని రకాల ఆయిల్స్ రాసినా? నా మాట విని ఈ వీడియో చూసినాక మీరు తప్పకుండా ఈ రోజ్మెరీ వాటర్ని యూస్ చేయండి. జెట్ స్పీడ్లో మీ హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది, లాంగ్ హెయిర్ అనేది పెరిగిద్ది. ఇది నిజంగా చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. నేను వీడియో కోసం కాదండి, రియల్గా నాకు వర్క్ అయింది, నేను యూస్ చేశాను కాబట్టి మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇది రోజ్మెరీ డ్రై లీఫ్ అండి. నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. ఇది స్పాన్సర్ వీడియో కాదు ఫ్రెండ్స్, ఇది నా కోసం నేను తీసుకున్న ప్రోడక్ట్. ఈజీ గ్రో నుంచి రోజ్మెరీ డ్రై లీవ్స్ అండి. 100% న్యాచురల్ అండి, 100% ప్యూర్ కూడా. ఇది నేను బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఇది నేను తీసుకున్న బ్రాండ్ అయితే ఇది. మీకు ఏది కంఫర్ట్ అయితే అది మీరు తీసుకోండి, ఓకేనా? ఇది 100 grams ప్యాకేజ్ అండి. ఇందులో మనకి బాటిల్ కూడా ఇస్తారు, అది మీకు వీడియో ఎండ్లో నేను చూపిస్తాను చూడండి. రోజ్మెరీ డ్రై లీవ్స్ అనేది ఈ విధంగా ఉంటుందండి, చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఎలాంటి హెయిర్ సమస్య ఉన్నా సరే, పేను గొరుకుడు అంటారు కదా, అలాంటి వాళ్ళైనా సరే ఇది యూస్ చేయండి. తప్పకుండా అక్కడ హెయిర్ అనేది, బేబీ హెయిర్ అనేది గ్రో అయ్యిద్ది. ఈ వాటర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇందులో నేను 2 ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేశాను, అది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ అర్థమైద్ది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, 2 గ్లాసులు వాటర్ పోసాను, చూడండి. ఇందులో 2 స్పూన్స్ వరకు రోజ్మెరీ వేసాను. మీ రిక్వైర్మెంట్ని బట్టి ఎంత కావాలనేది మీరు చూస్ చేసుకుని వేసుకోండి. అండ్ ఇది 1 వీక్ వరకు కూడా మనకి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ అయ్యిద్దండి, ఏమీ పాడవ్వు వాటర్ కూడా. అండ్ చాలామంది కూడా 7 days రోజ్మెరీ వాటర్ ఛాలెంజ్ చేస్తారు. అట్లా చేసినా కూడా మీ ఓపిక అండి, ఇంకా బాగా హెయిర్ హెల్దీగా మారిద్ది, సిల్కీగా మారిద్ది. హెయిర్కి మాయిశ్చరైజర్ అనేది వస్తుందండి, చూసారా, మంచి కలర్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు నమ్మరు, ఇది బాయిల్ అవుతుంటే ఫ్రేగ్రెన్స్ వచ్చింది, ఆసమ్ అండి. అసలు ఎంత బాగుందంటే స్మెల్ అంత బాగుంది. ఈ రోజ్మెరీ స్మెల్ మనం తీసుకున్నాక చాలా రిలాక్సేషన్గా ఉందండి. మీరు డిప్రెషన్లో ఉంటే కనుక రోజ్మెరీ ఆయిల్స్ దొరుకుతాయి కదా, అలా కూడా ట్రై చేయండి. 1 డ్రాప్ మీ హ్యాండ్ మీద వేసుకుని రబ్ చేసుకుని అది మీరు స్మెల్ పీలుస్తూ ఉంటే కూడా మైండ్ అంతా రిలాక్స్ అయిద్దండి. ఇది మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా డిప్రెషన్గా, యాంగ్రీగా మీకు అనిపిస్తే ఇలా రిలాక్స్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇందులో నేను మెంతులు కూడా వేశాను. మెంతులు కూడా మీ అందరికీ తెలుసండి, హెయిర్ గ్రోత్కి, హెయిర్ హెల్దీగా అవ్వడానికి మెంతులు కూడా చాలా బాగా వర్క్ అయ్యిద్ది. మన ఆయుర్వేదంలో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవ్వండి. మనం కెమికల్స్కి వెళ్ళకుండా మార్కెట్లో దొరికే అన్ని రకాల కెమికల్ ప్రొడక్ట్స్ అనేది మన హెయిర్ మీద పెట్టకుండా ఇలా న్యాచురల్గా మన కళ్ళ ముందు మన చేతులతో ఈ రకంగా మనం తయారు చేసుకొని యూస్ చేస్తూ ఉంటే ఖర్చు తక్కువగా అయ్యిద్ది, అండ్ దీని ఫలితం ఎక్కువగా వస్తుంది. సో మీరు ట్రై చేయండి. కొంచెం ఒక 10 నిమిషాలు కేటాయిస్తే సరిపోయిద్ది. మనం లేడీస్ అందరం ఎప్పుడు వంటింట్లోనే మన పనులు, పిల్లలు కాదండి, మన సెల్ఫ్ కేర్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మన హెల్త్ చూసుకోవడంతో పాటు బ్యూటీ కూడా మనం తప్పకుండా చూసుకోవాలి, పాటించాలి. సో బద్దకించకుండా ఇలా ఈ రకంగా మనం ప్రిపేర్ చేసుకొని వాడుతూ ఉంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యిద్ది, హెయిర్ ఫ్రీజినెస్ తగ్గిద్ది, హెయిర్ హెల్దీగా గ్రో అయ్యిద్ది, ఓకేనా? సో ఇలా ఎంటీ బాటిల్ ఉంది కదా, మీరు ఇలాంటిది స్ప్రే బాటిల్ అన్నా తీసుకోవచ్చు, ఇట్లా
కూమ్ టైప్ అన్న తీసుకోవచ్చు. ఇది నాకు ఈజీగా అనిపిస్తుందండి. హెయిర్లో పెట్టి ఇలా స్వీస్ చేయంగానే డ్రాప్స్ పడిద్ది, అది నాకు సింపుల్ అనిపిస్తుంది. సో నేను ఇలాంటి బాటిల్ తీసుకున్నా. మీకు ఇలా కాదు అనుకుంటే స్ప్రే బాటిల్ కూడా ఉంటుంది, అది కూడా బాటిల్లో ఫిల్ చేసుకొని స్ప్రే లాగా చేసుకుంటే మన రూట్స్కి అనేది ఇవ్వాలండి. ఈ వాటర్ని పైన కాదండి, కుదుళ్ళ వరకు పట్టించి, దీన్ని మీరు వాష్ చేయవసరం లేదు, పట్టించి అట్లా వదిలేసేయండి, డ్రై అయిపోయిద్ది. తర్వాత దీనిపైన కూడా మన హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీని గురించి ఎలాంటి ఇబ్బంది లేదండి, మీరు ఇలా అప్లై చేసుకుని వదిలేయడమే. సో రోజ్మెరీ వాటర్ చేయాల్సిన పని సూపర్ ఫాస్ట్గా చేసేస్తుంది. నాకు జస్ట్ 1 అప్లికేషన్కే బేబీ హెయిర్ అనేది వచ్చిందండి. నేను నోటీస్ చేశాను, పర్టికులర్గా నేను నోటీస్ చేశాను ఇది వర్క్ అయిద్దా లేదని. బ్యూటిఫుల్ కలర్ అయితే ఉంది చూసారా, వాటర్ ఎక్సలెంట్గా ఉందండి. వాటర్ స్మెల్ బాగుంది అండ్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ కూడా అయ్యింది. సో ఇలా క్యాప్ పెట్టేసుకుని మీరు ఈజీగా కుదుళ్ళకి పట్టించండి. అండ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏంటి థ్యాంక్స్ చెప్పేసానని అప్పుడే వీడియో చూడకుండా మానకండి ప్లీజ్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా బాటిల్లో తీసుకొని కుదుళ్ళకు పట్టించండి, లేదా స్ప్రే చేసుకోండి, లేదా కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్ని డిప్ చేసి సెక్షన్ బై సెక్షన్ అంటే జుట్టుని ఈజీగా కూమ్ చేసేసుకొని కుదుళ్ళకు పట్టేటట్టు అప్లై చేసుకోండి. చాలా బాగా వర్క్ అయ్యిద్ది. ఇందులో మీకు నల్ల జీలకర్ర కలోంజీ అంటారు కదా, ఇది బాయిల్ అయ్యేటప్పుడు మీకు అది అవైలబుల్గా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా సూపర్గా ఉంటుంది. నాకు తెలిసినంత మటుకు ఈ 2 ఇంగ్రీడియంట్సే చాలు, చాలా బాగా యూజ్ అయ్యిద్ది. సో ఇలా వాటర్ చూసారా, ఇలా ఉంటుంది అన్నమాట. ప్రాపర్గా కూడా మీరు ఇది ట్రై చేయండి, బాగా యూజ్ అయ్యిద్ది, ఓకేనా? అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలండి, మన హెయిర్ కేర్ అనేది బయట నుంచే కాదండి, ఇన్నర్ కూడా మనకు అలాగే ఉండాలి. అంటే ఫుడ్ విషయంలో మంచి హెల్తీ ఫుడ్ తీసుకుని మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది.